హైవేస్ అనుకున్నంత అయింది. ఏమైంది? శ్రీతేజ్ హెల్త్ అప్డేట్ బయటకు వచ్చింది. కళ్ళు తెరవలేడు, తెరిచినా ఎవరిని గుర్తించలేడు, నోరు తెరవట్లా, మాట్లాడతలా, ముక్కు ద్వారా ట్యూబులకి ఫుడ్ పంపుతూ ఉన్నారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. జీవోత్సవం అనాలేమో ఇప్పుడు ఆ పిల్లోడిని. నర్వ్ సిస్టమ్ నో ఇంప్రూవ్మెంట్. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ అయింది అంటారు. ఏంటా ఇంప్రూవ్మెంట్? కళ్ళు తెరుస్తున్నాడు అంట మధ్య మధ్యలో. తెరిచి ఎవరు గుర్తుపడతలేదే. బాడీలో సిస్టమ్ అంతా నార్మల్ ఉంది అంటున్నారు, ఎక్సెప్ట్ నర్వ్ సిస్టమ్, బ్రెయిన్ సిస్టమ్. అదే కదా మెయిన్. ఇప్పుడు జనరల్గా మెంటల్ హాస్పిటల్ పిచ్చోళ్ళు ఉంటారు, వాళ్ళు ఏదో చెప్తుంటారు, ఏదో చేస్తూ ఉంటారు, పేరుకే ఉన్నారట. బట్ వాళ్ళు చేసేది ఏది కూడా బయటికి జనాలకు వాళ్ళని వెళ్ళేటట్టు ఉండదు కదా. ఎందుకంటే బ్రెయిన్ నర్వ్ సిస్టమ్ నార్మల్ అవ్వాలి, న్యూరో సిస్టమ్. ఇప్పుడు ఈ పిల్లడు కూడా అలాగే పాపం, కనీసం ఎవరిని గుర్తుపట్టలేకపోతున్నాడు. నోరు చేసి పాపం ఏదో పిచ్చిగానే మాట్లాడిన ఓకే, అది కూడా చేయలేకపోతున్నాడు. మనసానికి పరిమితమయ్యాడు. మెర్సీ కిల్లింగ్ అని ఒకటి ఉంటుంది, తెలుసా మీకు? ఇతను ఎప్పుడు రికవర్ అవుతాడో తెలియదు, అసలు రికవర్ అవుతాడో లేదో తెలియదు, ఎన్నాళ్ళు ఇలా బెడ్ మీద జీవోత్సవాలు ఉండాలో తెలియదు. అలా పైపుల ద్వారానే ఫుడ్ ఇస్తూ అతను ఎప్పుడు కళ్ళు తెరుస్తాడా అండ్ అతను వచ్చి ఎప్పుడు మాట్లాడతాడో తెలియని మూమెంట్లో వైద్యానికి అయ్యే ఖర్చుని భరించినటువంటి వాళ్ళు కోర్టుకి అప్లై చేస్తారు, మా బిడ్డని మీద చంపుకుంటాం, పర్మిషన్ ఇవ్వండి. ఒక మెడిసిన్ లాంటి దాంతో ఇస్తారు, లేదా వాళ్ళకి వెంటిలేటర్ తీసేస్తారు. ఇలా ఉంటుంది. ఇక్కడ ఈ అబ్బాయికి అయ్యే వైద్య ఖర్చు అంతా ప్రభుత్వం భరిస్తామంటాం. మరి విదేశాలకు తీసుకెళ్ళాలి కదా. దేనికి? మెరుగైన వైద్య చికిత్స కోసం తీసుకెళ్తున్నారు కదా. తీసుకెళ్తే రిజల్ట్ ఉండిందంటే తీసుకెళ్తారు, రిజల్ట్ లేదు అనుకుని అక్కడ ఉంచారండి. బట్ త్వరలో ఆయన హెల్త్ సెట్ అయ్యే విధంగా, ఆ పిల్లోడు నార్మల్ అయ్యే విధంగా పరిస్థితులు మారాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అలా కాని పక్షంలో భగవంతుడా త్వరగా ఆ పిల్లోడిని తీసుకెళ్ళిపో. ఇలా జీవోత్సవంలాగా ఆ బెడ్గా పరిమితం చేసి ఆ తండ్రికి క్షోభ మాత్రం పెట్టకు, అండ్ ఆ పిల్లోడిని కూడా అలా క్షోభకు గురి చేయి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు గాడ్.